బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ను ఎన్నుకుంది ఎన్డీఏ. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న సిపి రాధాకృష్ణన్కు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. పార్లమెంటరీ బోర్డు మీటింగ్కు మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా సహా ఇతర పార్లమెంటరీ బోర్డు సభ్యులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించి చివరికి తమిళనాడు సీనియర్ లీడర్ అయినటువంటి సిపి రాధాకృష్ణన్ వైపు మొగ్గు చూపారు. ఆరోగ్య కారణాలను చూపుతూ జూలై 21న జగదీప్ ధన్ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 9న పోలింగ్ జరగనుండగా అదే రోజు ఫలితం రానుంది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉంది. सभी पहलुओं पर चर्चा हुई और नामों पर विस्तृत रूप से जो पार्टी में एक्सरसाइज हुई थी उन सारे एक्सरसाइज के बारे में डेलिब्रेशन हुआ, सभी के साथ चर्चा हुई, सुझाव मांगे गए और उसके बाद फिर ये तय हुआ कि हमारे उपराष्ट्रपति के प्रत्याशी के रूप में हमारे महाराष्ट्र के राज्यपाल श्री सीपी राधाकृष्णन जी, चंद्रपुरम पुन्नासामी राधाकृष्णन जी, उनको हम एनडीए का प्रत्याशी बनाएंगे और वो एनडीए के प्रत्याशी के रूप में रहेंगे. రైట్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ పేరును ఖరారు చేసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి. సునీల్, దేశ ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఎన్డీఏ తన అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న సిపి రాధాకృష్ణన్ ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించడం జరిగింది. ఈ నిర్ణయం వెనకాల బీజేపీ వ్యూహాత్మకమైన ఆలోచన ఉంది అనేది కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సిపి రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి కావడం, దక్షిణ భారతదేశం నుంచే ఉపరాష్ట్రపతి పదవి ఉంటుందంటూ కూడా గత కొద్ది రోజులుగా కూడా బీజేపీ సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో సిపి రాధాకృష్ణన్ పేరు ఖరారు చేయడం అనేది కూడా కొంత వ్యూహాత్మకంగా జరిగింది అనేది కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఆయన బీజేపీలో సుదీర్ఘ కాలంగా పనిచేశాడు. జార్ఖండ్ గవర్నర్ గా కూడా పనిచేశాడు. కోయంబత్తూరు నుంచి 2 సార్లు కూడా లోక్సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. అయితే ఆయన 2024 జూలై 27న మహారాష్ట్ర గవర్నర్ గా నియమితులైనారు. ప్రస్తుతం ఆయన గవర్నర్ గా అనుభవం ఉన్నది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఏదైతే రాజ్యాంగపరమైన సంబంధాలను అర్థం చేసుకోవడంలో ఆయనకు ఈ అనుభవం చాలా కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. దక్షిణ భారతదేశానికి చెందిన నాయకుడే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఉంటారు అనేది కూడా గత కొద్ది కాలంగా బీజేపీ చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు సివి రాధాకృష్ణన్ ని ఎంచుకోవడం అనేది కూడా అదే వ్యూహంలో భాగంగా అనేది కూడా చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా కూడా తమిళనాడులో బీజేపీ తన సత్తా చాటుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో ఇప్పుడు సిపి రాధాకృష్ణ పేరును ప్రతిపాదించడంపై ఈ కొంత తమిళనాడు అదేవిధంగా దక్షిణ భారతదేశంలో బీజేపీ తన పట్టు సాధించే ప్రయత్నం చేస్తుంది అనేది కూడా తెలిసిపోతుంది అనేది కూడా రాజకీయ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే సిపి రాధాకృష్ణ పేరు కొద్దిసేపటి క్రితమే జేపీ నడ్డా ప్రకటించడం జరిగింది. 21వ తేదీన ఈ యొక్క నామినేషన్ కి చివరి తేదీ ఉండడము, 19వ తేదీన ఎన్డీఏ పక్ష నేతలంతా కూడా అంటే ఎన్డీఏ భాగస్వామ్యంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులంతా కూడా మీటింగ్ ఉంది. అదే రోజు నామినేషన్ కూడా వేస్తారనేది కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ రోజు జరిగిన పార్లమెంటరీ బోర్డు మీటింగ్ లో సిపి రాధాకృష్ణ పేరు ఖరారు చేయడం, ఎల్లుండి ఎన్డీఏ పార్టీకి సంబంధించిన భేటీ తర్వాత ఆయన తన నామినేషన్ ని కూడా వేయనున్నారు. ఆ తర్వాత దాదాపు ఆయన ఎన్నిక సుగమమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గోపి, అయితే విపక్షాల నుంచి అభ్యర్థిత్వం ఏదైనా ఆశించొచ్చా? ఖచ్చితంగా ఇండియా కూటమి కూడా దీనిపైన కొంత కసరత్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. తన ఇండియా కూటమికి సంబంధించి కూడా అభ్యర్థిని ప్రకటించే అవకాశం అయితే ఉంది. అయితే పార్లమెంట్ లో ఎన్డీఏకున్న బలాన్ని బట్టి చూస్తే కనుక సిపి రాధాకృష్ణ ఎన్నిక సునాయాసంగానే జరుగుతుందనేది కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. మొత్తం మీద సిపి రాధాకృష్ణ ఉపరాష్ట్రపతిగా దాదాపు ఎన్నిక అయ్యారనే చెప్పుకోవచ్చు.
సునీల్. ఓకే గోపి.